మొదటగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన రోమా పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. 17 కాదు 17. 10వ అధ్యాయం 17వ వచనం. 10-17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. ప్రార్థించుకుంటూ ప్రేమానుకున్న ప్రభుత్వ తండ్రి, భవనమైన దేవ, సర్వానుగ్రహ మరి సంజంగా కూడుకొని మరి చిన్న శిష్యంగా కూడుకొని మరి ప్రశస్తం లేకుండా బాధ్యతకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకేమన్నాను. ఇంకా పరిశుద్ధ తండ్రి మరి ఇంకా నడిపించమని సాయం చేయమని ఇక్కడ మరి ఈ అవరవంతటిని మరి మీరే మీ అదుపులో ఉంచుకోమని ఇంకా మరి సాయం చేయమని ఇంకా మరి నేను అనుకోవడం యోగ్యత లేని వాడను అయోగ్యులను ఒప్పుకుంటూ ఇంకా మరి మనల్ని తగ్గించుకొని ఇంకా మరి నేను ఏమిటికి పనికిరాని వాడిని ఒప్పుకుంటే బాధ చెంతకు వస్తూ ఇంకా మీరే చిరుచాన్ని బలపరిచి నడుపుతున్నాను. నా నోట మీ మాట నుంచి మీ బుర్రగా వాడుకోమని పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మను నడిపించమని అభిషేకించి నడిపించమని ప్రజల నేసంలో ప్రార్థించి అడిగేట్టున్నాను మా తండ్రి. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మరొకసారి కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అయితే వినుట వలన విశ్వాసం కలిగిన వాక్యం అందరికీ తెలుసు. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును అంటే యేసు క్రీస్తు మాట వల్లనే మన అర్థం వచ్చి కూర్చొని మరి దేవుని స్తుతించడం, ఆరాధించడం, ఆయన గర్పించడానికి యేసు క్రీస్తు కూర్చున్న మాట వల్లనే మన దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. మొదటి పేజీలు 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 3వ అధ్యాయం 17వ వచనం నుంచి మార్చి చదువుకొని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి తీసిన చదవాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి.
అప్పుడు మీరు దేని విషయాన్ని దూషింపబడు దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిద్ధపడు. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం నిర్మలమైన మనస్సాక్షి కలవాలి. మీరు నిరీక్షణ గురించి మిమ్మల్ని ఎదుర్కొంటూ ప్రతిదానికి ప్రార్థనతోనూ భయంతోనూ సమాధానం చెప్పడం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి నీ హృదయాలకు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గాన్ని దూషింపబడుతూ దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిద్ధపడు. సత్ప్రవర్తన అంటే దేవుని యందు భయభక్తి కలగాలి. ఆత్మ విషయంలో నిర్మలమైన మనస్సాక్షి అంటే నిర్మలమైన మనస్సాక్షి అంటే నిర్మలం అంటే మనకు చాలా రోజుల కింద నిర్మల్ సార్ అనేది తెలుసు చాలా మంది. నిర్మల్ సార్ అంటే మన మనసులో మన హృదయంలో ఉన్నటువంటి మలినం. నిర్మల్ సార్ చాలా మందికి చాలా ఫేమస్. బట్టలు ఉతికేటప్పుడు నిర్మల్ సార్ అప్పుడు చాలా ఫేమస్. ఎందుకు? బట్టలు ఉన్న ఉతికినంత తీసేయాలి కాబట్టి నిర్మల్ సార్పై అప్పుడు వాడుతుండే. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే హృదయంలో మన మనసులో నిర్మలమైన మనస్సాక్షి అంటే ఒక తప్పు చేస్తే మనస్సాక్షి ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది. ఉదాహరణ చెప్తా. మొన్ననే బస్ స్టాండ్లో ఒక కటింగ్ షాపు పక్కన పేపర్ బాయ్ పేరు వేసి పక్కనే కిరాణా షాపు. ఆ కిరాణా షాప్లో వాళ్ళ తండ్రి ఉన్నాడు, పాప ఇద్దరు ఉన్నారు. కటింగ్ షాపు ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. కటింగ్ షాప్ మాట న్యూస్ పేపర్ వేసింది. ఆ కిరాణా షాప్లో ఉన్నటువంటి ఆ పాప వాళ్ళ డాడీ వేసిండు పేపర్ తీసుకురామని చెప్పి. పేపర్ తీసుకురామని చెప్తే ఆ పాప 6 లేదా 7 సంవత్సరాల వయసు. 6 లేదా 7 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ పాప పేపర్ తీసుకురావడానికి పోతుంది. కానీ ఆ పాపకు తప్పని తెలుసా? తెలుగులో అన్న ఒకసారి చెప్పండి. తెలుగులో అన్నవారు ఆ పాప భయపడుకుంటూ ఆ పేపర్ తీసుకోవడానికి పోతుంది. ఎందుకు భయపడుతుంది? దేవుడు ఈ మనిషిని సృష్టించినప్పుడే మంచి చెడుల ఆ ఫలాన్ని తినమని చెప్పి, మంచి చెడు తెలిసే ఫలాన్ని తినద్దు అని చెప్పి. అవధిన తర్వాత నరకం మనకు మరణం కోసం అని చెప్పేసి దేవుడు చెప్పి. అంటే మంచి చెడు పనులు తిన్నప్పుడే మనిషికి తెలుస్తుంది కదా, పుట్టినప్పుడే తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఆ పాప ఆ పేపర్ తీసుకోవడానికి ఇక్కడ పక్కన అక్కడ పక్కన చూస్తూ ఎవరైనా చూసుకోలేమని చెప్పేసి ఆ పేపరు ఇట్లా తీసుకోవాలా అవుతా అని చెప్పేసి భయపడుతూ తీసుకొని వచ్చింది. 6 సంవత్సరాల పాపకే అది తప్పని తెలుసు. ఆ మనస్సాక్షి చెప్తుంది. చిన్న పిల్లలు కూడా ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ వాళ్ళ మనస్సాక్షి మనకు ఎప్పుడు సాక్ష్యంగా ఉంటుంది. తప్పని ఆ పాప తెలుసు కాబట్టి 4 గంటలు చూసి ఆ పేపర్ను తీసుకొని వచ్చింది. అంటే మనస్సాక్షి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేసిన వాళ్ళ మనస్సాక్షి మనం అడుగుతుంది. దాని ద్వారా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళై. నిర్మలం అంటే మన మనసులో ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారం, ఇంకా మనసులో ఏ కల్మషం లేని మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి. ఈ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని వేడుకున్న ప్రతి వారికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పినప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రదర్శించుడి.
ఎప్పుడైతే ఈ నిర్మలమైన మనసు కలిగి ఉంటామో అప్పుడే మనం నిరీక్షణ గురించి ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతాం. నిర్మల మనసు లేకపోతే మనం సమాధానం చెప్పలేము. అంతేకాదు ఏదో ప్రతి వారి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయాన్ని క్రీస్తును ప్రభువుగా ప్రదర్శించుడి. క్రీస్తును ప్రభువుగా, చాలా మంది యేసు క్రీస్తు ప్రభువు అంటారు. క్రీస్తును ప్రభువుగా అంటే క్రీస్తును మన తండ్రిగా, మన యజమానిగా, నా రాజుగా, నా తండ్రిగా అని ప్రదర్శించుకోవాలంటారు. మరి తండ్రిగా అంటే తండ్రి చెప్పిన ప్రతి మాట కాదు, దేవుడు చెప్పిన ప్రతి మాటను గౌరవించాలి, ప్రతి మాట వినాలి. ఆయన తండ్రి కాబట్టి, యజమాని కాబట్టి, మరి ఒక రాజ్యంలో ఒక రాజు అయితే సైనికులు కానీ మంత్రి కానీ ఏ చెప్పి కాదు, నువ్వు అతన్ని చంపేయంటే చంపేయాలి, లేకపోతే ఈ రాజ్యం నుంచి నువ్వు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఆ రాజు ఏ శిక్ష వేస్తే అది వినాల్సిందే. ఆ ప్రజలు కావచ్చు, సైన్యాధిపతి కావచ్చు, మంత్రి కావచ్చు. మరి రాజుగా ఆ దేవుడిని మనం మన హృదయంలో ప్రభువును ప్రదర్శించుకుంటే, మన తండ్రిగా భావిస్తుంటే, యజమానిగా భావిస్తుంటే, మరి ఆయన ఏం చెప్తే అది వినాలి. మన దేవుడు కాబట్టి ఆయన ఏం చెప్తే అది వింటేనే మనం ఆయన రాజుగా భావించుకుంటాం, ప్రభుగా భావించుకుంటాం. మరి ఆయన ఆజ్ఞించిండు, నన్ను పోయి నడుచుకోమని చెప్పేసి యేసుక్రీస్తు వారు మనుషుల రూపంలో ఈ భూమికి వచ్చిండు. మొన్ననే క్రిస్మస్ రోజు మీరు వాక్యం విన్నారు. మనందరి కోసం, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం, పాప విమోచన కోసం ఆయన ఈ భూమి మీద జన్మించడం జరిగింది. మరి ఆయనను నీ ప్రభుగా ప్రదర్శించుకోమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతుందో దాని విషయమై క్రీస్తున్నట్టుగా మీ సత్ప్రవర్తన మీద అపనిందలయ్యే వారు సిగ్గుపడదు. ఈ సత్ప్రవర్తన వల్ల చాలా మంది మనం కూడా తప్పు అర్థం చేసుకుంటారు, చాలా మంది దేశిస్తారు, చాలా మంది తిరుగుతారు, ఇంకా చాలా జరుగుతాయి. ఎందుకంటే క్రీస్తులో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఇంత ఉంటుంది. దేవుడి చిత్తం అలాగే ఎక్కడ కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడే బాగుంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు కానీ, దేవుని రక్షణ మార్పులు పొందిన వాళ్ళకు కష్టాలు వస్తాయి, గౌరవాలు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తంలో ఎక్కడ కీడు చేసి శ్రమపడటం కంటే మేలు చేసి శ్రమపడే బాగుంది. అంటే ఈ సమాజంలో కావచ్చు, అనేక సందర్భాల్లో మనం మేలు చేసి కానీ శ్రమ పడాల్సి వస్తుంది. అది మంచి మాటలు కావచ్చు, లేకపోతే మంచి పనులు కావచ్చు, అనేక సందర్భాలు కావచ్చు. అనేక సందర్భాల్లో దేవుడి చిత్తం కీడు చేసి శ్రమ పడడం కంటే మేలు చేసి శ్రమ పడే మంచిది. నిరాయంగా మనం దేవుని ఏదో తెలుసుకు అనేక మంది వరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బతికింపబడి, పాపం విషయంలో ఒకసారి శ్రమపడాడు. ఒకసారి శ్రమ మనల్ని పాపం నుంచి మరి విడిపించింది. కాబట్టి ఒకసారి 18వ వచనం చదవండి సార్. 18వ వచనం. ఎలా అనగా మనలను దేవుని నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, మరియు ఆత్మ విషయంలో బతికింపబడి, పాపం విషయంలో ఒకసారి శ్రమపడెను. దేవుని 19వ చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి ఉండినప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి మీదకు అనగా శిరలో ఉన్న ఆత్మ యుద్ధకు ఆయన ఆత్మకు వెళ్ళి వారికి ప్రకటించింది. అయితే ఇక్కడ పాప విషయంలో ఒకసారి శ్రమపడడం, అలాగే దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి ఎదురు అనగా శిరలో ఆత్మ ఎదురు
పూర్తిగానే వెళ్ళి వారికి ప్రకటించింది. నాకు నోవా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది నోవా చూసి మరి ఏమైనా మాట్లాడేది, ఏం చేస్తున్నావు అని చెప్పేసి, ఆయన హేళన చేసాడు అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక మాట చూసుకుందాము. అపోస్తలుల కార్యం 2 కొరింథీయులు 1:12. ఒకటో అధ్యాయము 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యంతోను దేవుడి కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటున్న నీవు విశేషంగా మీ ఏడ నడుచుకుంటున్న నీవు మా మనస్సాక్షి సాక్షి. ఎవరి మనస్సాక్షి? కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మరి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఆ మనస్సాక్షి ఒకనాడు తీర్పు సమయంలో కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటున్నాను, విశేషంగా మీ ఎడలో నడుచుకుంటున్నాను, మా మనస్సాక్షి సాక్ష్యం అనుకుంటుంది. దేవుడు ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యము 23 అధ్యాయం. ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 22వ అధ్యాయం 1 నుంచి. పౌలు మహాసభవాన్ని తెరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని యొక్క నడుచుకుంటున్నానని చెప్పాను. సార్, మహాసభవాన్ని తెరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడని దేవుని యొక్క నడుచుకుంటున్నానని చెప్పాను. అంటే దేవుడు తెలుసుకోకుండా కాదు, కానీ దేవుడు ఎరిగిన తర్వాత, ఆయన పాపం ఒప్పుకున్న తర్వాత ఆయన మంచి మనస్సాక్షి గలవాడిని దేవుడికి నడుచుకుంటున్నానని చెప్పాడు. ఇంకో మాట కూడా పెట్టుకోవాలి. అపోస్తలుల కార్యం 24:16. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషులను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాం. మరి మనందరం చేసుకున్నాం. మనందరం కూడా మంచి మనస్సాక్షి కలిగి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకోవాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి ఈ విధమున నేను దేవుడి ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. మరి మనందరం కూడా ఆ మౌనమైన దేవుడు అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే ఆ నిర్దోషమైన మనస్సాక్షి ఉండాలని చెప్పేసి అభ్యాసం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆ నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉన్నందుకు మనందరం కూడా మన అభ్యాసం చేయాలని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు. నేను మీరు అందరూ
ఆ మనస్సాక్షి తీర్పు సమయంలో మనందరినీ మన దేవుని యొక్క ఆ మనస్సాక్షి శాసనిస్తుంది కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఈ విధంగా నేను దేవుని ఎడల మనుషుల ఎడల మన దేవుని ఎడల మన మనస్సాక్షి కలిగి ఉంటాం. మరి మనుషుల ఎడల నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్పేసి దేవుడు మనకు ఆజ్ఞయించింది. మనం చాలాసార్లు మన పొరుగువారిని ప్రేమించాం. మరి మన మనస్సాక్షిని ఎవరైనా మనస్సాక్షి నిర్దోషమైనదిగా దేవుడి ఎడల మనుషుల ఎడల అని చెప్పేసి దేవుడు మనతో మరి పౌలు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ఎడల? దేవుడి ఎడల మనుషుల ఎడల. మరి మనుషుల ఎడల మనసాక్షి కలగాలంటే ప్రతి మనిషితో కూడా మనం స్నేహపూర్వకంగా ఈర్ష్య దేశం లేకుండా ప్రేమతో మరి దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకం ప్రేమించిందో మనుషులను ప్రేమించిందో నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞలో అది కూడా ప్రధానమైన ఆజ్ఞ. మరి ఆ మనస్సాక్షి లేకపోతే మరి దేవుని విషయంలో మరి మనం నిర్దోషంగా ఏ విధంగా ఉంటామని చెప్పేసి దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాం. కాబట్టి చివరిగా ఒక మాట పుస్తకాన్ని మనం ముగించుకుందాము. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు 10వ అధ్యాయము 27వ వచనం. ప్రభువుకు రోషం పుట్టించదమా? చదవండి. ఆయన అంటే మనము బలవంతులమా? మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని ఎందుకు పెంచినప్పుడు వెలుగులకు మీకు మనసునే కదా మీకు వడ్డించినది ఏదో మనస్సాక్షి నిమిత్తం దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తిరుడి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పలేదా? ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పలేదా? అట్లు తెలిపిన వారి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకూడి. ఇది మనం చాలాసార్లు పొరపాటు చేస్తుంటాం. అంటే విగ్రహాల దగ్గర బలి అర్పించినప్పుడు కానీ లేకపోతే అన్నుల దగ్గర మరి నైవేద్యాలు పెట్టినప్పుడు కానీ మరి అది కొన్ని కార్యక్రమాలకు అవిశ్వాసులు మనం పిలుస్తారు. ఇక్కడ కూడా మనస్సాక్షి కలగయ్యే అవకాశం ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసంలో కూడా మిమ్మల్ని విధులనిపించినప్పుడు వెలుగులో మీకు మనసుని ఎదురా మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విషయాన్ని చేయగలుగుతున్నాడు. నీకు తెలియదనుకుంటే తినాలి. అది ఎవరు చెప్పి ఒకవేళ పొరపాటున అది బలించు లేకపోతే నైతికమైన మనం చెప్పినట్టు నీ మనస్సాక్షి కనబడుతుంది. అప్పుడు తినదని చెప్పేసి దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైనా మీరు ఇది బలపడిన చెప్పి కదా అటు తెలిపిన నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. మనస్సాక్షి 22 ఒకసారి చదవండి. మనస్సాక్షి నిమిత్తంగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తమే ఇలా చెప్తున్నాను. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడలేదా? నేను కృతజ్ఞతతో చాలా. అయితే ఇక్కడ నా స్వాతంత్ర విషయంలో తీర్చబడలేదా? ఎందుకంటే వేరొకరి మనస్సాక్షిని బట్టి. ఎందుకంటే మనల్ని చాలా మంది అన్నలు చాలా మంది చూస్తుంటారు. వీళ్ళు చర్చికి వెళ్తారు, మరి ఎట్లుంటారు, ఏం చేస్తారు అని చెప్పేసి మనల్ని పరిశీలిస్తారు.
చాలా ప్రశ్నిస్తారు. కాబట్టి దేవుడు మనస్సాక్షి విషయమై మనతో ఇప్పటి వరకు అనేక విషయాలు మనతో మాట్లాడవచ్చు. కాబట్టి మనస్సాక్షి నువ్వు ఏ తప్పు చేసినా మొదటనే చెప్తారు, అది తప్పు అని చెప్తారు. ఆ నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్పేసి మరి దేవుడి కొరకు మనకు మాట్లాడడం. నిర్మలమైన అంటే ఏ మరణం అంటే ఈశ దేశము, ఇంకా చాలా ఆత్మీయంగా వ్యభిచారం కావచ్చు, దొంగ సాక్షి, అబద్ధ సాక్ష్యం కావచ్చు, అనేక దొంగతనం కావచ్చు, అనేక విషయాల్లో మనం నిర్మలమైన మనసు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా రోమా 8 వచ్చిన మాట చూసుకొని ముగించుకుందాం. రోమా 8:20. మనము దయచేసి రోమా 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఫస్ట్ ఇచ్చారు రోమా 8:20. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల, మనము చూడంగానే కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఇది చాలా అంటే ఈ మర్మంతో కూడినటువంటి వాక్యం చాలా మందికి చాలా వరకు అర్థం కాదు. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడుతుంది. అంటే ఎవరన్నా నీకు ఏదైనా చెప్పాలి, లేకపోతే ఏదైనా ఒక అర్జెంట్ విషయం చెప్పాలని చెప్పేసి రాత్రి 11-12 గంటలకు ఫోన్ చేసి చెప్పిననుకో మనం రాత్రి నిలబడదు. ఎందుకు? మనం చూడని దానిని కొరకు నిరీక్షించిన అంటే ఏదో చెప్తున్నాడు, ఏదో ఉంది అని చెప్పేసి మనం ఆ రోజు ఒక మనసులో ఆలోచిస్తుంటాం. అంతేకాదు మనం చూడని దాని గురించి రోజు దాని కొరకు కనిపెడుతుంది. ఎగ్జాంపుల్ దేవుడు మనలో ఏం మాట్లాడుతున్నా అంటే పర్వతాలను ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. కానీ ఆ చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెడుతున్నాము అంటే ఆ నిరీక్షణ వరకు పర్వతాలను ఏ మనుషులు చూడలేడు. మరి చూడని దాని కొరకు నిరీక్షణ ఉన్నదా అని చెప్పేసి చివరిగా ఒక భావంతో కూడినటువంటి వాక్యం తీసుకొని ఒక నిర్మలమైన మనసాక్షి మరి ఉండాలని చెప్పేసి దేవుడు ఇప్పటివరకు మనతో మాట్లాడు. కాబట్టి మరి ఈ వాక్యం ఆ దేవుడు ఆశ్రయించి దీవించిన మహిమ ఘనత స్తుతి ప్రభావములు ఆ మౌనమైన దేవుడికి చెల్లుగాక. ఆమేన్.